అర్జునుడి మునిమనవడు కట్టినటువంటి దేవాలయానికి వచ్చాము. అందరూ గుర్తుపట్టే ఉండుంటారు. వేములవాడకు వచ్చాము రాజన్నను దర్శించుకోవడం కోసం. చాళుక్యులు కట్టించినటువంటి గుడి. రాజరాజ నరేంద్రుడి పేరు మీదుగానే ఈ స్వామివారికి రాజరాజేశ్వరుడు, అమ్మవారికి రాజరాజేశ్వరి అనే పేర్లు వచ్చాయంట. వరదవెల్లి గ్రామంలో ఉన్నటువంటి రాహురూప క్షేణ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాకనే వేములవాడకు రావడం వెనకటి నుండి ఉన్న ఆచారము. కానీ దారి సరిగ్గా లేకపోవడంతో ఇక్కడికి రావడం మానేశారు. మీకు వీలైతే వెళ్ళండి. ఈ టెంపుల్కి సంబంధించి నేను షార్ట్ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం చూస్తుందంతా పార్కింగ్ ప్లేసు. మీరు ఓన్ వెహికల్లో వస్తే కనుక పార్కింగ్ నుండి కూడా డైరెక్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. నేను చూపిస్తుంది హోటలు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ ముందే చేసుకోవాలి అనుకుంటే కాల్ చేయండి. ఈ రూమ్స్ వచ్చి అన్ని టెంపుల్స్ వాళ్ళే. ఈ రూమ్స్ రెంట్ అయితే తక్కువే పడుతుంది, 200 నుండి 500 లోపే ఉంటాయి. ఈ రూమ్స్ ఎక్కడ మనం తీసుకోవాలి బుకింగ్ అనేది కూడా నేను చూపిస్తాను. మనం టెంపుల్ ముందు ఉన్నాం కదా, టెంపుల్ ముందు రైట్ సైడ్ వెళ్తే బద్దిపోషమ్మకి వెళ్తాం, స్ట్రేట్గా వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తాం. లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా వాటర్ ట్యాంక్ వస్తుంది. వాటర్ ట్యాంక్ దగ్గర నుండి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా దూరంగా, ఆ లైట్స్ దగ్గరే ఆఫీస్ రూమ్ ఉంటుంది. మీరు టెంపుల్ వాళ్ళ రూమ్స్ కావాలంటే అక్కడ ఆఫీస్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. రూమ్లకి ఏం టెన్షన్ లేదు, దొరుకుతాయి. కాకపోతే శనివారం, ఆదివారం, సోమవారం మాత్రం రూమ్ రెంట్లు అనేటివి ఎక్కువ ఉంటాయంట. మనకు నార్మల్ డేస్లో 500కి ఇస్తే ఈ 3 డేస్లో వాళ్ళు 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ మెంబర్స్ వెళ్తే కనుక మీకు పెద్ద రూములు కూడా దొరుకుతాయి. ఈ ఫోటో పోయినసారి వచ్చినప్పటి ఈ ఫోటో పాతది. మేము ఇక్కడికి ఇప్పటికైతే చాలాసార్లు వచ్చాము. పెళ్ళైన దగ్గర నుండి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. పిల్లల పుట్టెంటుకలకు కానీ అన్నిటికీ ప్రతిసారి ఇక్కడికి వస్తామన్నట్టు. ఊర్లలో అయితే ఇంటి దగ్గరే చావ తీసుకున్న తర్వాత రాజన్నను దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా సిటీలో అవన్నీ తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత తీస్తారు. ఏమీ లేదండి, పల్లకిలాగా ఉంది కదా, 50 రూపాయలు తీసుకుంటున్నారు. మన గోత్రము, ఇంట్లో వాళ్ళందరి పేర్లు చదివి మనతో 2 సార్లు పైకి లేపిపిచ్చి కింద పెడుతున్నారు. దాన్ని చావ తీయడం అంటారు. ఇది అందరికీ అయితే ఉండదు, ఆనవాయితీగా మనకు ఉంటేనే చెయ్యాలి. తలనీలాలు 50 రూపాయలు టికెట్. లాకర్ రూమ్స్, అలాగే బెల్లం దుకాణం. ఈ బెల్లం అనేది మేడారంలోనే కాకుండా ఇక్కడ కూడా స్వామివారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు అన్నట్టు. నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం జరిగే ప్లేసు. శీఘ్ర దర్శనం 100 రూపాయలు. గుండం దగ్గరకు వచ్చాము, కోనేరు అని కూడా అంటారు. ఒకప్పుడైతే ఈ గుండం దగ్గరే అందరూ స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే దాదాపుగా అందరూ రూముల్లోనే చేసి వస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు భార్యాభర్తలు ఎవరైనా సరే బ్రహ్మముడి వేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ పంతులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్రహ్మముడి వేస్తారు. జనాలు అయితే ఫుల్గా వచ్చారు. లైన్ చూసారు కదా ఎలా ఉందో. మేడారం టైం కదా, అందుకే జనాలు ఎక్కువ ఉన్నారు. మేడారం అంటే గుర్తొచ్చింది. మేడారం వెళ్ళడానికి ముందు వేములవాడలో ఉన్న రాజన్నను దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. ఎందుకు అనేది కథనం ఎంతవరకు అందరికీ తెలుసు అనేది నాకు తెలియదు. నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్తాను. సమ్మక్క సారలక్కలు రాజన్నను తాతగా భావించే వాళ్ళంట. రాజన్న చెప్పింది వినేవాళ్ళంట. అందుకోసమనే రాజన్నను దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి మేడారం వెళ్తూ ఉంటారు. స్పెషల్గా తెలంగాణలోని వాళ్ళైతే అందరూ కంపల్సరీగా ఇది పాటిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది ఇంకొక ఎంట్రన్స్ దగ్గర ఇలా శివయ్య విగ్రహం పెట్టి ముందు ఇలా ఫౌంటైన్ లాగా కట్టారు. మనం ఇటువైపు నుండి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ అయితే చూసాం కదా అదే ప్లేస్కు వెళ్తాము. పసుపు బట్టలతో అలా తీసుకొచ్చి దర్శనం చేపించి కోడెను కడతామని మొక్కుకుంటారు. ఈ కోడెను కట్టడం అనేది ఎవరైనా మొక్కుకోవచ్చు, అంటే ఆనవాయితీగా ఉంటేనే కట్టాలి అనేది ఏమీ లేదు.
ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అయినా సరే, అంటే వేరే స్టేట్ నుండి ఎవరైనా వచ్చినా కూడా కోడెను కట్టుకోవచ్చు. చూసారు కదా, ఎదురుగా గర్భగుడికి ముందు పైన లక్ష్మీదేవి, ఏనుగులు, ఇటు అటు ద్వారపాలకులు ఉన్నారు. వినాయకుడును ఆవు మీద శివపార్వతులు ఉన్నట్టుంది. బోర్డు అడ్డం ఉంది. ఇంకొక గర్భగుడి లోపలికి మనం వెళ్ళడానికి ఇంకొక ఎంట్రెన్స్. ఇక్కడ కూడా లక్ష్మీదేవి, ఏనుగులు, పైన బ్రహ్మ ఉన్నాడు. చూసారు కదా, ఈ తలలు అనేటివి ఎందుకు ఇలా చెక్కారు, వీటికి అర్థం ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆలోచిస్తాను. నాకు ఇప్పటి వరకు అయితే తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము కోడెను కడుతున్నాము. టికెట్ అయితే 2 సార్లు చెక్ చేస్తున్నారు. కొంతమంది టికెట్ తీసుకోకుండానే కోడెను తీసుకొని వెళ్తున్నారంట. అందుకని ఇప్పుడు చెకింగ్ పెట్టారు. ఇది మేము ఇంతకు ముందు వచ్చినప్పటి ఫోటో. తాడు ఎలా తగిలిస్తున్నారో చూసారు కదా, ధ్వజస్తంభం దగ్గర అలా రాయిలాగా ఉంటుంది అన్నట్టు. మనం టెంపుల్ చుట్టూ కోడెను పట్టుకొని తిరిగి వచ్చి దానికి కడితే మన మొక్క అనేది తీరిపోతుంది. ఇలా మనం లైన్లో వెళ్తుంటే మనకు చుట్టూ శివలింగాలు వస్తాయి. రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని చంపాడంట. బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడం కోసం పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఇక్కడికి వచ్చి గుండంలో స్నానం చేస్తుంటే శివలింగం దొరికిందని, ఇక్కడున్న శివలింగం అతను ప్రతిష్ఠించిన శివలింగమే అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ చూడండి, అన్ని ఆడవాళ్ళవి. తను చూడండి అద్దం పట్టుకొని తల దువ్వుకుంటున్నట్టుగా చెక్కారు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఈ విగ్రహాన్ని చూడండి, ఒకవైపు చేతిలో శంకు ఉంది, ఇంకొక చేతిలో ఏదో ఉంది. చూసారు కదా ఎలా ఉన్నాయో విగ్రహాలు. ఈ విగ్రహాలు ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. హరిహరులు ఇద్దరు కాదు ఒక్కరే అని చెప్పడం కోసమేమో ఈ టెంపుల్ మీద ఎక్కడ కూడా మనకు దాదాపుగా శివుడికి సంబంధించినవి ఏమీ కనబడవు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. తలలు చూస్తున్నారు కదా రౌండ్ డిజైన్ వాట్లలో. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా శిల్పకళ అయితే చాలా బాగుంటుంది. మనకు చూసేంత వీలైతే అక్కడ ఉండదు. ఎందుకంటే దేవుని కూడా చూడకముందుకే తోసేస్తూనే ఉంటారు. నంది పైన మనకి ఇలా అష్టదిగ్బంధనం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో పెట్టండి. కరెక్ట్గా నంది ఉంటుంది కదా, నంది పైన 12 రాసులతో అష్టదిగ్బంధనం ఉంటుంది. స్వామివారు ఇలా ఉంటారు. బ్రహ్మసూత్రం కూడా ఉంది. ఓం నమ శివాయ కనిపిస్తుంది కదా పూజ చేస్తూ. అవన్నీ కూడా మట్టి శివలింగాలు. రోజు 365 మట్టి శివలింగాలు చేసి వాటికి పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ నిత్య కళ్యాణం కూడా ఉంటుంది స్వామివారికి. బయట చిన్న చిన్న ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. స్వామివారి పక్కనే అమ్మవారు ఉంటారు. అమ్మవారి పాదాలు దర్శించుకుంటే చాలా మంచిదంట. అమ్మవారు ఎప్పుడు పసుపు పెట్టుకొని కాళ్లకు మట్టెలు పట్టీలు ధరించి ఉంటారంట. ఆ పాదాలను మనం దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడ స్థల పురాణం. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి పాదాలను కూడా చూడండి. లోపల అనంత పద్మనాభ స్వామి టెంపుల్, రామాలయం కూడా ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాయన్నీ కూడా బయట, మనము గర్భగుడి బయట చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుళ్ళు. ఇక్కడ టెంపుల్కు సంబంధించిన శాసనం కూడా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ టెంపుల్లోకి రాగానే ఒక డౌట్ వస్తుంది. హిందూ దేవాలయంలో గర్భగుడి ముందు దర్గా ఏంటని. ఒక ముస్లిం అతను రాజన్నను నమ్ముకొని రాజన్నకు సేవ చేస్తూ అతన్ని స్మరణే చేస్తూ చివరికి ఇక్కడే ప్రాణం వదిలాడంట. అతని జ్ఞాపకంగా అతని సమాధిని రాజన్న ముందే దర్గాలాగా నిర్మించారు. బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళడం కోసం అయితే బోనం రెడీ అయింది. మేము రెంట్కు తీసుకున్న రూమ్లోనే ఇలా బోనం అయితే పెట్టి దండం పెట్టుకున్నాను. అమ్మవారికి చీర టవల్ సుగంధిం
కట్టుకుంటే ఇల్లు బొమ్మ వేస్తాం వెండిదని మొక్కుకుంటారు కదా. చూడండి చిన్న చిన్న ఇల్లు బొమ్మలు, పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాల, శివలింగాలు, అమ్మవారికి కండ్లు, అలా ఎవరు ఏది మొక్కుకుంటే అవి కూడా మనం ఇంటి దగ్గర నుండి వెండివి తెచ్చుకోకపోతే ఇక్కడ దొరుకుతున్నాయి. అవైతే వాళ్ళు వెండివని చెప్తున్నారు. మీరు కావాలంటే ఇంటి దగ్గర నుండి అయినా తీసుకొచ్చుకోండి. ఇక్కడ నుండి మనం చూపించాను కదా సెకండ్ ఎంట్రన్స్ అని, ఆపోజిట్లోనే మన బద్దిపోచమ్మ టెంపుల్ కనిపిస్తున్న టెంపులే. నేను డేలోది చూపిస్తున్నాను. బోనం తెచ్చింది మాత్రం నైట్ టైంలో. మీరు బోనం వండుకోవడానికి స్టవ్ కట్టెలు ఏం తెచ్చుకోకపోతే ఇక్కడ కొంచెం బోనం కూడా టెంపుల్ క్లోజింగ్ టైం అయితే 9 అంట. మేము ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చినందుకు చాలా బోనాలు వచ్చాయి. వాళ్ళు అందరూ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఓపెన్ చేయలేదు. లేటుగా వచ్చిన వాళ్ళందరూ బయట దండం పెట్టుకొని వెళ్ళాలి, బయట పెట్టుకోమని చెప్పారు. చూసారు కదా గుడి బయట అక్కడ ఒక ఆవిడ తనే అక్కడ అమ్మవారి బోనాలన్నీ కూడా తనే అక్కడ సమర్పిస్తున్నారు అమ్మవారికి. తను కళ్ళు కూడా అమ్ముతుంది, అంటే బలిస్తారు కదా, బలిచ్చే ముందు వాటికి కళ్ళు పోయడం కోసం. అలానే ఇక్కడ అమ్మవారికి కూడా కళ్ళు శాఖ పోస్తారు, అలా పోయడం కోసం తను అక్కడ కళ్ళు అమ్ముకుంటుంది, తనే చేసింది. మేము నైటే బోనం పెట్టుకుని వెళ్ళిపోయాం. చీర గాజులు అవి ఇవ్వడం కోసం మళ్ళీ వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి లైన్ ఎంత ఉందో. చీర గిట్లా సమర్పించిన తర్వాత వాళ్ళు నాకు గాజులను కొన్ని అమ్మవారి ఒడి బియ్యం ఇచ్చారు. భీమేశ్వర ఆలయం అయితే చాలా బాగుంటుంది. పురాతన కాలం నాటి టెంపుల్, పెద్ద శివలింగము, శిల్పకళ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్ గురించి సపరేట్ వీడియో పెడతాను. గండ దీపం ఇంతకుముందు రాజన్న దగ్గరే ఉండేది, పబ్లిక్ ఎక్కువ వస్తున్నారని చెప్పేసి ఇక్కడ పెట్టిస్తున్నారంట. నాకు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ మొక్కింది గండ దీపం పెట్టిస్తానని. నేను గండ దీపం పెట్టడానికి వెళ్తున్నాను. టికెట్ 5 రూపీసు. ఆయిల్ అయితే వాళ్ళదే, అంటే అక్కడ ఉన్న ఆయిలే వాళ్ళు తీసిపోయమంటున్నారు. నేను సపరేట్గా ఆయిల్ డబ్బా తెచ్చుకున్నాను. అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతినడము, ఏదన్నా అనుకోకుండా ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు గండాలన్నీ తొలగిపోతే గండ దీపం పెట్టిస్తాము వాళ్ళతో అని చెప్పేసి మొక్కుకుంటారు. నేను ఆ మొక్క అయితే తీర్చేసుకున్నాను. ఈ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఓం నమ శివాయ. వేములవాడకు దగ్గరలోనే నాంపల్లి గుట్ట మీద నరసింహస్వామి టెంపుల్ ఉంది, కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి. కొండగట్టు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఒక 30 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది. కొండగట్టు అంజన్నను కూడా దర్శించుకోండి. వేములవాడ నుండి ఆటోలు ఉన్నాయి, ఒక్కరికి 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ 2 టెంపుల్ల వీడియోలు నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అమ్మ మొక్కిన మొక్కు ఫస్ట్ మొక్కు కంప్లీట్ అయిపోయింది. గుండు